వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్ని ఫాలో అవుతూ పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి ఉపయోగపడేటువంటి వీడియో ఏంటి అంటే, ఇక్కడ మీకు మన ఏపీలో ఈసీ బ్రాంచ్ చదవాలి అనుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజెస్ ఏమున్నాయి? మన యొక్క టోటల్గా ఏపీలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజెస్ 17 ఉన్నాయి. ప్యూర్లీ ఉమెన్స్ పాలిటెక్నిక్స్. ఇది లాస్ట్ ఇయర్ 2024లో పెట్టినటువంటి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క వీడియో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ ఇది, తర్వాత ఇది బ్రాంచ్ కేటగిరీ వైజ్గా. సో ఇక్కడ ఫస్ట్ ఎక్కువ గుడ్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, విశాఖపట్నం, భీమునిపట్నం ప్లేస్. కాలేజ్ కోడ్ బిఎంఎల్డబ్ల్యూ. ఓపెన్ కేటగిరీలో 7319 వరకు కూడా 2024లో సీట్ రావటం జరిగింది. నెక్స్ట్ కేకేడిడబ్ల్యూ కాలేజ్ కోడ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉన్నటువంటి ఉమెన్స్ పాలిటెక్నిక్ కాకినాడ. ఇక్కడ ఓపెన్ కేటగిరీ గర్ల్స్ 10,053 వరకు సీట్ రావడం జరిగింది. దాని తర్వాత చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్నటువంటి ఎస్పిడబ్ల్యూటి కాలేజ్ కోడ్స్ మీరు నోట్ చేసుకోండి. శ్రీ పద్మావతి ఉమెన్ పాలిటెక్నిక్. ఇక్కడ 13,000 వరకు కూడా లాస్ట్ ఇయర్ ఈసీ బ్రాంచ్ సీట్ రావడం జరిగింది గర్ల్స్ స్టూడెంట్స్కి. నెక్స్ట్ తర్వాత కడప, కడప డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, కాలేజ్ కోడ్ కేడిపిడబ్ల్యూ. ఇక్కడ కూడా 14,624 వరకు సీట్ రావడం జరిగింది. తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించి గుంటూరులో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ గుజ్జనగొండలు అంటారు, జిఎన్టీడబ్ల్యూ కాలేజ్ కోడ్ 17,927 వరకు కూడా ఓపెన్ కేటగిరీ గర్ల్స్కి సీట్ రావడం జరిగింది. తర్వాత ఈత మొక్కల, ఇది ప్రకాశం జిల్లా, ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఉమెన్స్ పాలిటెక్నిక్. ఎస్యువిఆర్ అండ్ ఎస్ఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, ఈటీహెచ్డబ్ల్యూ ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ అండి. ఇది ఇక్కడ కాలంలో జీఓవి అని పెట్టి ఉన్నాం కదా, జీఓవి అనేది మొత్తం కూడా గవర్నమెంట్ పాలిటెక్నికే. వీటిలో ఫీజెస్ వచ్చేసరికి 4,700 అనమాట లాస్ట్ ఇయర్. ఓకే. సో ఇక్కడ 21,488 వరకు కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. తర్వాత కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ పాలిటెక్నిక్ ఎన్జిఎండబ్ల్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నందిగామ, నందిగామ 22,687 అండి లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీ గర్ల్స్ యొక్క లాస్ట్ ర్యాంక్ అన్నమాట. నెక్స్ట్ అలానే చిత్తూరు జిల్లాలో మరొక ఉమెన్స్ పాలిటెక్నిక్ ఉంది. ఇందాక మనం శ్రీ పద్మావతి ఉమెన్ పాలిటెక్నిక్ చిత్తూరు ఎలాగో, ఇక్కడ పలమనేరులో చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించి పిఎల్ఎండబ్ల్యూ కాలేజ్ కోడ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ 23,689 వరకు కూడా సీట్ రావడం జరిగింది. అలానే అనంతపురం జిల్లాకి సంబంధించి హిందూపూర్లో ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, హెచ్డిపిడబ్ల్యూ అనమాట కాలేజ్ కోడ్. ఇక్కడ కూడా 23,744 వరకు కూడా సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత నెల్లూరు డిస్టిక్కి సంబంధించి నెల్లూరులో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ డబ్ల్యూఎన్ఎల్ఆర్ కాలేజ్ కోడ్. ఇక్కడ 44,000 వరకు కూడా ఓపెన్ కేటగిరీ గర్ల్స్కి ఈసీలో సీట్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఈ రిమైనింగ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి కొన్ని ఉమెన్స్ సంబంధించి. గౌతమి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ మేనేజ్మెంట్ జిటిఎండబ్ల్యూ, ఇది ప్రొద్దుటూరు కడప జిల్లాలో ఉంది. ఇక్కడ ఇంకా 50,000 వరకు కూడా మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదన్నమాట. అలానే కృష్ణా జిల్లాలో విజయవాడలో విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఉంది, కృష్ణా జిల్లా స్టూడెంట్స్కి ఉపయోగపడేది. విఐటిడబ్ల్యూ 76,000 వరకు రావటం జరిగింది. ఇది కూడా ఓన్లీ ఉమెన్స్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ ఉన్నటువంటిది.
తర్వాత ఈస్ట్ గోదావరిలో ఇంకొక కాలేజీ రాజమండ్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ISTS అంటారు. 77,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. తర్వాత కడపలోని ఇంకొకటి ఉంది, కందుల లక్ష్మయ్య మెమోరియల్ కాలేజ్, KLMW. 83,780 వరకు కూడా మీకు ఈసీ సీట్ అనేది ఇక్కడ రావటం జరుగుతుంది. తర్వాత గుంటూరు జిల్లాలోనే మల్లేరు లక్ష్మయ్య ఉమెన్స్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజ్ ఇది, MLEW కాలేజ్ కూడా 91,613 వరకు కూడా సీట్ రావడం జరిగింది. తర్వాత భారత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, BCTW, కడపలో ఉంది. కడప డిస్టిక్ సంబంధించినటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కువగా. సో 1 lakh వరకు కూడా మీకు ఈసీ సీట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. 1,08,479 వరకు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ అలానే గుంటూరు జిల్లాలో మరొక ఉమెన్స్ పాలిటెక్నిక్, ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫర్ ఉమెన్, PITW అంటారు కాలేజ్ కోడ్. ఇది 2024లో ఎస్టాబ్లిష్మెంట్ అనమాట, రీసెంట్. 1,20,136 వరకు కూడా సీట్ రావడం జరిగింది. సో ఎవరైతే ఈసీ బ్రాంచ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, అందులోనూ పర్టికులర్గా మీ ఇంట్రెస్ట్ ఉమెన్స్ పాలిటెక్నిక్ గనక మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే గనక ఈ 17 కాలేజెస్ని మీ యొక్క ఏరియాని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మీ యొక్క ర్యాంక్ని బట్టి ఉన్నట్లో టాప్ ఉన్నటువంటి మ్యాక్సిమం మెరిట్ స్టూడెంట్స్ ఏదైతే తీసుకున్నారో అదే దారిలో వెళ్తే బెటర్గా ఉంటుంది కాబట్టి సో మీరు ఆలోచించి తీసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇలాంటివి రిమైనింగ్ బ్రాంచెస్ అండ్ కోఎడ్యుకేషన్ కాలేజెస్ లిస్ట్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. ఆ రిమైనింగ్ కౌన్సిలింగ్ యొక్క గైడెన్స్ కోసం అయితే గనక డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో జాయిన్ అయితే గనక మీకు మేము గైడ్ చేయగలుగుతాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. డోంట్ వరీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.